ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు. తిరిగి లేచిన తర్వాత ఈ లోకంలో సంచరించినప్పుడు 40 దినాల పాటు యేసు ప్రభు వాళ్ళకి కనపడుతూ వచ్చాడు. 40 దినాలు కనపడిన తర్వాత ఇక ఆయన పరలోకానికి ఆరోహణ వెళ్లే ముందు ఆయన వారిని కలుసుకొని వారికి ఇలాగ ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు అనేది మనం చూస్తే, ఏం ఆజ్ఞాపించాడు? నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకంలో ఉండి చేయవలసిన విషయాలు. యేసు ప్రభు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? సువార్త ప్రకటించాలా. రెండవది, దేవుని కొరకు ప్రయాసపడే వారికి ఉండాలా. మూడవది, దేవుని సాక్షులుగా ఉండాలి. నాలుగవది, దేవుని కొరకు అనేకులను శిష్యులుగా చేయాలని. ఐదవది, మనకు అప్పగించబడిన పరిచర్యను కాపాడాలి. ప్రభువును ఆరాధించిన అనుభవంతో బలలో కూడా పాల్పొందుతాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. అపోస్తుల కార్యములు 1:3-4 వచనాలు. పేజీ నెంబర్ 103. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి వారికి తను తాను సజీవునుగా కనుపరుచుకొనెను. ఆయన వారిని తీసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. సార్, ఇక్కడ రాయబడిన మాటల్లో మరి ప్రాముఖ్యమైన సంగతి, ఆయన వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. యేసు ప్రభు తిరిగి, అంటే ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన లోకంలో ఉన్నాడు. 40 దినాలు ఆయన శిష్యులకు ఇంకా అనేక మందికి కనబడుతూ వచ్చాడు. కనబడుతూ వచ్చిన తర్వాత ఆయన వారికి ఏం చేస్తూ వచ్చాడు? వారిని ఏం చేస్తూ వచ్చాడు? 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు. 40 దినాలు యేసు ప్రభు ఈ లోకంలో తిరిగినప్పుడు, అంటే తిరిగి లేచిన తర్వాత ఈ లోకంలో సంచరించినప్పుడు 40 దినాల పాటు యేసు ప్రభు వాళ్ళకి కనపడుతూ వచ్చాడు. 40 దినాలు కనపడిన తర్వాత ఇక ఆయన పరలోకానికి ఆరోహణ వెళ్లే ముందు ఆయన వారిని కలుసుకొని వారికి ఇలాగ ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు అనేది మనం చూస్తే, ఏం ఆజ్ఞాపించాడు? పైన 3వ వచనంలో ఆయన దేవుని రాజ్య మర్మములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను గురించి వారికి చూపించాడు. కనుక దేవుని రాజ్యమును గురించి చెప్పాడు. తర్వాత అనేక విషయాలు వారికి తెలిపాడు. ఏంటి ఆ విషయాలు? నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకంలో ఉండి చేయవలసిన విషయాలు, నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకంలో చేయాల్సిన ఆ విషయాలు ఏంటో వారికి ఆయన ఆజ్ఞాపించాడు. ఇక్కడ వారిని కోరట్లేదండి, అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. యేసు ప్రభు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? పరలోక రాజ్యమును గూర్చి మీరేం చేయాలో ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఇక్కడ ఇంకో మాట కూడా చూస్తాం, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని కూడా చెప్పాడు. ఇవన్నీ ఈజీగా తీసుకునే విషయాలు కాదు, తేలిగ్గా భావించే విషయాలు కాదు. యేసు ప్రభు మనకి ఇలా ఆజ్ఞాపించాడు, మీరు దేవుని ఏర్పాటులో ఉండండి,
మీరు దేవుని ఏర్పాటును జరిగించేవారుగా ఉండండి. కొన్ని విషయాలు ఆయన తన గురించి చెప్పాడు. తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్పాడు. ఎలా ఉండాలని చెప్పాడు? సర్లే నేను వెళ్తున్నాను కదా, ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడా? నేను వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి ఏంటి? పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు అనేవాళ్ళు చేపలు పట్టే జాలర్లు. పేతురు ఇక వెళ్ళి చేపలు పట్టుకో అన్నాడా? అనలేదా? అనలేదు. ఏమన్నాడు? మీరు ఇక మీదట చేయవలసింది ఏంటంటే ఇది. ఏం చేయాలని చెప్పాడు? నా వలన వినిన సంగతులు మీరు చేయాలి, జరిగించాలి. సరే, ఏం చెప్పాడు యేసుప్రభు అని వివరంగా వాళ్ళకి వివరించి చెప్పాడు. ఏం చేయాలో కూడా చెప్పాడు. వాళ్ళకి ఏం చేయాలో కూడా వివరించి చెప్పాడు. ఏం చేయాలని చెప్పాడో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే వాళ్ళకి ఏం చేయాలని చెప్పాడు, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. కనుక యేసు ప్రభు చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించినాడు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మొదటిదిగా ఒక సంగతి మొదటి విషయం చూద్దాం. మొదటిదిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమన్నాడు యేసు ప్రభు? మరియు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందును, నమ్మకపోయిన వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. కనుక యేసు ప్రభు శిష్యులైన వాళ్ళని ఏదో మీరు ఆడతా పాడతా గడిపేయండి, నేను వస్తానులే, తర్వాత వచ్చి మిమ్మల్ని దీక్కెళ్తాను అనలా. మీరు ఏదో స్వేచ్ఛగా మీ ఇష్టం ఉన్నట్టు జీవించడం అనలా. ఏమన్నాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి, సకల జనులకు సువార్త ప్రకటించండి అని చెప్పాడు. కనుక యేసు ప్రభు తన శిష్యులైన మనతో కూడా చెప్తున్న మాట ఏంటంటే సువార్త ప్రకటించండి, సర్వలోకమునకు సువార్త ప్రకటించాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాం? ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నామా? యేసు ప్రభు ఏం చెప్పాడు? సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సరే, మనం సువార్త ప్రకటించాలి అని యేసు ప్రభు అక్కడ వాళ్ళను ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించుట అనేది మనం కనుక ప్రారంభిస్తే ఆయన ఏం చేస్తాడంట చూడండి. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో ప్రభువు వారికి సహకారుడై ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? మీరు సువార్త ప్రకటించండి అని ఆయనేమి వదిలేయలా. మీరు సువార్త ప్రకటించండి అని చెప్పిన తర్వాత ఆయనేం వదిలేయలా. ఏం చేశాడు? ఆయన వారికి సహకారుడిగా ఉన్నాడు. కనుక సువార్త పనిలో ప్రభు సహకారుడుగా ఉంటున్నాడు. మనల్ని వెంబడించే ఆత్మ సంబంధమైన ప్రభు మనకు సహకారుడుగా కూడా ఉంటున్నాడు. చూడండి, సువార్త పని చేసినప్పుడు ఆయన సహకరించే ఆ అనుభవము మన జీవితంలో మనకు కలిగేది ఉన్నప్పుడు ఆయనను బట్టి మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైనది, చాలా జాగ్రత్తగా చూసుకోవలసినది, చాలా జాగ్రత్తగా ఏం చేయాలా? జీవించాల్సింది. ఎట్టబడితే అటు జీవించేది కాదు. ఎందుకంటే మనకు రక్షించబడిన తర్వాత మన విషయంలో ప్రతి విషయంలో లెక్క ఉంది. లెక్క అడుగుతాడు దేవుడు. మన విషయంలో మనం గడిపిన సమయం, మనం ఖర్చు చేసిన ధనం, మనము ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయాలు అన్నీ కూడా లెక్క అడుగుతాడు. నేను నీకింత ఆరోగ్యం ఇచ్చాను, నీకింత బలం ఇచ్చాను, నీకింత ఆయుష్కాలం ఇచ్చాను, నీకింత ధనమునిచ్చాను, నీకింత
బలమునిచ్చాను, నువ్వు నా కొరకు ఏం చేశావు అని అడిగే అవకాశం ఉంది కనుక మనం ఏం చేయాలి? ఆయన కొరకు మనం ఖర్చు చేయాలి. ఆయన కొరకు మనం ఖర్చు చేయాలి. ఏం ఖర్చు చేయాలి? మన బలాన్ని ఖర్చు చేయాలి, మన సమయాన్ని ఖర్చు చేయాలి, మన ధనమును ఖర్చు చేయాలి. ఆయన మనకి ఇచ్చాడు. రేపు ఇచ్చిన వాటిని ఆయన అడుగుతాడు, నీకు ఇంత బలం ఇచ్చాను, నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చాను, నువ్వు నా కొరకు ఎందుకు వాటిని వ్యయం చేయలేదు అని. దేవుడిచ్చిన ఆరోగ్యము, ఆయుష్కాలం అంతా కూడా దేవునికి ఉపయోగించాలి. మనం సరదాగా గడపడం కోసం కాదు, మన ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం కాదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సామర్థ్యం ఆయన కొరకు ఉపయోగించాలి. అందుకే సువార్త ప్రకటించాలి. కొంచెం భారంగానే ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినా కూడా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే శ్రమ, నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. కాబట్టి సువార్త ప్రకటించుడి అని యేసుప్రభు చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చుట అనేది మనం ఎప్పుడైతే అలాంటి అనుభవం కలిగి ఉంటామో ఆయన యొక్క వాక్యము లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చే వాళ్ళుగా మనం ఉంటాం. కనుక మొదటిదిగా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట అనేది మనకు అవసరం. ఒకవేళ ఇంతవరకు ప్రకటించలేదా? ఏం పర్వాలేదు, ఇప్పటి నుండైనా ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. సువార్త కోసం నిన్ను వ్యయం చేసుకోవాలి. సువార్త కోసం నీ ధనమును వ్యయం చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ఏదైనా కూడా దేవుని కొరకు ఉపయోగించాలి. ఏదైనా కూడా ఆరోగ్యం కానివ్వండి, బలం కానివ్వండి, మనకు దేవుడు కొంత మన ఆర్థిక అవసరతలు తీరుస్తున్నాడు అనుకుందాం. ఆర్థిక అవసరతలు తీరుస్తున్నాడు, మన ఆర్థిక ఇబ్బందుల్లో మనకు సహాయం చేస్తున్నాడు, మనకు మరి కావలసిన సహాయం అంతా చేస్తున్నప్పుడు దానిని దేవుని కొరకు వినియోగించడం అనేది చాలా అవసరంగా ఉంది. సువార్త ప్రకటించుట. సువార్త ప్రకటించడం కొరకు పౌలు గారు తాను వ్యయం చేసుకుంటూ వచ్చాడు, తనకున్నదంతా వ్యయం చేశాడు. సువార్త ప్రకటించడం కొరకు పౌలు గారు తనకున్నదంతా వ్యయం చేస్తూ వచ్చాడు. తర్వాత సువార్త కొరకు యేసు ప్రభు 33 సంవత్సరాలు అనేక ప్రాంతాలు సందర్శించి సువార్తే, అసలు ఆయన రావడమే సువార్త అని చెప్పాను నేను. నశించున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన సువార్త. యేసు ప్రభు పుట్టుకే సువార్త, యేసు ప్రభు మరణం సువార్త, యేసు ప్రభు జీవితం సువార్త, యేసు ప్రభు మరణ మరి భూస్థాపన పునరుద్ధానములు సువార్త. ఈ సువార్తను మనం ప్రకటించకపోతే ఆ సువార్త ద్వారా పట్టబడిన మనం ఆయన యొక్క బలలో ఎలా పాలు పొందగలుగుతాం? అందువలన సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. నాకు తెలియదు కదా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు తెలిసింది కదా. నాకు తెలియదని ఇవన్నీ రేపు బుకాయించడానికి లేదు. అక్కడ ఆయన దగ్గర ప్రభువా నాకు తెలియదయ్యా, నాకు ఎవరు చెప్పలేదంటానికి లేదు. నీకు బైబిల్ ఇచ్చాడు, నీకు బోధించడం కంటే ముందు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా సువార్త ప్రకటించవలసిన భారము వచ్చేస్తుంది. అది రాకపోవడం అనేది మనకు ఏమాత్రము మరి క్షేమకరమైనది కాదు. కాబట్టి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు చెప్పినట్లు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట, ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూడండి, దేవుని వాక్యంలో 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. రెండోదిగా మనం చూస్తున్నాం, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. కనుక మనం ప్రభువు కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. రెండో విషయం ఏంటి? ప్రభువు కొరకు ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడతాం మనం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకు మన యొక్క శక్తిని ఖర్చు చేస్తున్నాం? అంటే ప్రభువు కొరకు మన శక్తిని వినియోగించేవారు ఉండాలి. ప్రభువు కొరకు మన ప్రయాసపడేవారు ఉండాలి. ప్రభువు కొరకు ప్రయాసం వ్యర్థమవుతుందా? వ్యర్థమవుదా? అంటే ప్రభువు కొరకు మీ ప్రయాసం వ్యర్థము కాదని అన్నాడు భక్తుడు పౌలు. ప్రభు కొరకు మీరు పడే ప్రయాసం వ్యర్థమైపోయేది కాదు. మీ ప్రయాసమునకు విలువ ఉంది. మీ ప్రయాసమునకు మీరు పడిన ప్రయాసానికి
దేవుడు మీకు న్యాయం చేస్తాడు. మీరు పడ్డ ఆయన పరిచర్య కొరకై మీరు చూపించిన ప్రయాసము, ఓర్పు, తెగువ, ఇవన్నీ కూడా ఆయన మిమ్మలను మీకు మేలు చేసి మీకు న్యాయం చేసే దేవుడు. అందుకని వాక్యం రాయబడింది, ప్రభువు తన పరిచర్య నిమిత్తమై మనం చూపించిన ప్రేమ మర్చిపోయే అన్యాయస్తుడు కాదు. ప్రభువు పనిని ప్రేమించాలండి, గుర్తుపెట్టుకోండి. ప్రభువు పనిని ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభు మందిరాన్ని ప్రేమించాలి, ప్రభు సువార్తను ప్రేమించాలి, ప్రభువు కొరకైనటువంటి ఆయన ఏర్పాటున్న ప్రజలను ప్రేమించాలి. అనేక మంది నశించిపోతున్న వారిని ప్రేమించి ఆయన దగ్గరకు వారిని నడిపించడంలో ప్రయాసం ఉంది. కనుక మనం ప్రభు కొరకు ప్రయాసపడటం అవసరం అనేది రెండోది జ్ఞాపకం చేస్తాం. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒక చెమట అంటే మన ప్రయాసంలో కొంత చెమట ఖర్చాం అనుకోండి, అదేం అన్యాయం అయిపోదు. మనం కొద్ది కాలిపాటను కొంత దూరం నడవాల్సి వచ్చింది, అన్యాయం అయిపోదు, అంటే నష్టం అయిపోదు. మనం కొంత దూరమో భారమో వెళ్ళాల్సి వచ్చింది, ఏం కాదు, అది దేవుడు బహుమానంగా మారుస్తాడు. నీ ప్రయాసమును దేవుడు దీవిస్తాడు, నిన్ను స్థిరపరిచి బలపరిచేవాడుకుంటాడు. నీ ప్రయాసము అవసరము అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మనం ప్రయాసపడితే మనకు ఆయనే సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. మనం ప్రయాసపడాలనుంటే ఆయనే మనకు కావాల్సిన చూపునిస్తాడు. దైవజనుడు భక్త సింగ్ గారు, ఆయన గురించి మనం కొన్నిసార్లు కొంత అవగాహన కలిగి ఉండటం అవసరమే. ఆయన చాలా వృద్ధాప్యంలో ఆయన కష్టపడే కష్టం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అసలు నిద్రే పోడంట భక్తుడు, నిద్రే పోడంట. ఏంది సంగతి అంటే, ఆయన వంతులు ఎక్కుని కాపలాగా చూశారట, నిద్రపోతాడా లేదా అని. నిద్రపోవట్లేదంట, 5 అయిపోయిందంట, నిద్రపోవట్లేదంట, మోకాళ్ళ మీద ఉన్నాడంట. తెల్లారి వాక్యం ఏం చెప్పాలని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ప్రయాసమా కాదా? మోకరించి రాత్రంతా మోకరించి ప్రార్థన చేయడం ప్రయాసమా కాదా? మోకరించడం అంటే మనలాగా కాదు, ఆయన కాళ్ళు అడు దాపుకొని ఇటు దాపుకొని కూర్చోవడం కాదు. ఆల్రెడీ కూర్చున్నావా? చూసావా? కూర్చోలేకపోతున్నాం, మనం ప్రయాసపడలేకపోతున్నాం దేవుని కొరకు. కాబట్టి కాళ్ళు అటు దాపుకుని ఇటు దాపుకొని కూర్చుంటాం. ఒకవేళ కాళ్ళు మడత పెట్టుకుని కూర్చున్నా అటు ఇటు మార్చుకుంటూ ఉంటాం. ఇంకా వీలు కుదరకపోతే లేచి అటు ఇటు వెళ్ళొస్తుంటాం. అంతే ఫ్రీ అవ్వాలి, అవయవాలు ఫ్రీ అవ్వాలి. కానీ దైవజనుడు ఆయన ఒక మోడల్గా తీసుకోవాలి మనం. రాత్రి ఏ సేపులో అయితే మోకరించి మోకాళ్ళ మీద ఉండి చేతులు ఇలా చాపి సాష్టాంగంగా దేవునికి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తాడు. ఇలా కాళ్ళ మీద మోకాళ్ళ మీద ఉండి బోర్లకి ఇలా పడి చేతులు ఇలా జోడించి దేవునికి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తాడు. చూడండి, ఆయన కనిపెడతాక చూశారంట. 11 గంటలప్పుడు నేను చూస్తానని ఒకడు వెళ్ళాడంట, మోకరించే ఉన్నాడంట. నువ్వు పడుకో నేను చూస్తాను 2ంటికి ఒక ఆయన వెళ్ళాడంట, మోకరించే ఉన్నాడంట. మళ్ళీ ఇంకొక ఆయన 4 గంటలకు వెళ్ళాడంట, మోకరించే ఉన్నాడంట. సర్లే కాసేపు నిద్రపోతాడేమో చూద్దాంలే. 5ంటికి మళ్ళీ చూశారంట, మోకరించే ఉన్నాడంట. అంటే ఏంటి, మనుషుడు మోకరించే ఉన్నాడు, అసలు నిద్రపోవట్లేదు, అసలు అలసిపోవట్లేదు, అసలు కాళ్ళు కదపట్లేదంట, ఏం కదపట్లేదంట. మనం అటు ఇటు సరి చేసుకుంటాం కదా, అది కూడా లేదంట. ఎట్లున్నాడు అట్లా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా రేపు వర్తమానం ఇవ్వు, రేపు నేనేం సువార్త చెప్పాలో చెప్పు, రేపు నువ్వు వాడుకో, రేపు నేను ఎక్కడ నిలబడతానో అక్కడ నేను నీ మహిమార్థమై నిలబడినట్లు సహాయం చేయని ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ప్రయాసమా కాదా? భక్త సింగ్ గారు ఎంత ప్రయాసపడతాడంటే, ఆయనతో కూడా ఉన్నవాళ్ళు చెప్పగా నేను విన్నాను. ఏం విన్నానంటే, ఆయన ఎంతో కష్టపడి వస్తాడంట. ఎక్కడికి? ఆఫీస్కి వస్తాడు, హెబ్రోన్లో ఆఫీస్కి వస్తాడు. ఎంతో కష్టపడి సుదీర్ఘ ప్రయాణం, కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆయన పరిచర్యకి వెళ్ళినప్పుడు కొన్ని 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత రాగానే బట్టలు కూడా ఇవ్వడంట. మళ్ళీ వెంటనే ఫోన్ వస్తుందంట, అన్న అర్జెంటుగా పలానా ఆయన చనిపోయినాడు, పలానా ఊర్లో. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ దగ్గరలో ఉన్న ఊర్లో ఇంకొక ఆయన చనిపోయాడు. వచ్చినోడు బట్టలు కూడా ఇవ్వకుండా మళ్ళీ తిరుగు ప్రయాణం వెళ్ళిపోతాడంట. ఆయన చెప్పాడు, అరే ఏంటి ఈయన అసలు కొంచెం కూడా రెస్ట్ తిక్కోవట్లేదు, మేమన్నా కాస్త నడుము వాలుస్తాం, అడ్డం పడతాం, కాస్తంత నిద్రపోతాం, గురకబెట్టి నిద్రపోతాం. ఆయనకు అసలు ఏమీ లేదు, నిద్రపోడు, ప్రయాణం భారం. ఏంటి శక్తి అని అంటే పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి.
కనుక అట్లాంటి పునరుద్ధాన శక్తితో నింపడినాడు కనుక దైవజనుడు ఎంత ప్రయాసమైనా కూడా ఆయన అలసిపోలేదు. కాబట్టి మనం కూడా అలా ఉంటే ఎంత మంచిది. యేసు ప్రభువుని కూడా చూడండి, ఆయన కూడా అంతే కదా. రాత్రంతా ప్రార్థన, పగలంతా సువార్త. ఎంతోమంది ప్రజలను డీల్ చేశాడు యేసు ప్రభు. కొన్ని వేల మంది ప్రజలను డీల్ చేశాడు, అందరితో మాట్లాడాడు, అందరిని పరామర్శించాడు, అందరిని పలకరించాడు, అందరిని స్వస్థపరిచాడు, అందరికీ సహాయం చేస్తూ వచ్చాడు, అందరికీ బోధించాడు. ప్రయాసమా కాదా? వాక్యం చెప్పడం ప్రయాసమా కాదా? వాక్యం చెప్పడం కూడా ప్రయాసమే. ఇంకో మాట, కూర్చుని వాక్యం వినడం కూడా ప్రయాసమే. పర్వాలేదు, దేవుని కొరకు ప్రయాసపడండి, అది మీకు దేవుడు బహుమానంగా మార్చేస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, నా కొరకు మీరు ప్రయాసపడాలి, నా కొరకు మీరు ప్రయాసపడాలి. ఇక్కడ అట్లా రెండవ అనుభవం ఏంటంటే, ప్రభు కొరకు ప్రయాసపడే వారంగా మనం ఉండాలి. అది మనలను స్థిరులను గాను బలవంతులను గాను మనలను మారుస్తుంది. ఆయన బహుమానం మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది. ప్రయాసం ప్రభు కొరకు. మొదటిది ఏంటి? ప్రభువు సువార్తను సర్వ సృష్టికి ప్రకటించాలి. రెండవది ఏంటి? ప్రభు కొరకు ప్రయాసపడేవారుగా మనం ఉండాలి. దేని కొరకు మనం ప్రయాసం అంటే ఏం చెప్తాం? పొట్ట కూటి కోసం ప్రయాసపడతామా? ఆయన జీవాహారమైన దేవుడు, ఆయన ఇస్తాడు మనకు. పొట్ట కూటి కొరకు ప్రయాసపడుతున్నామా? లేకపోతే ఆస్తులు వెనకేయడం కోసం ప్రయాసపడుతున్నామా? దేవుని కొరకు ఆస్తులను వదులుకొని దేవుని కొరకు ప్రయాసపడ్డారు పాత తరం మన పితరులందరూ. ఆస్తులు వదులుకొని ప్రయాసపడ్డారు, ఉద్యోగాలు వదులుకొని ప్రయాసపడ్డారు. నిజమే. పేతురు, యోహాను, ఆంద్రేయ, మరి వాళ్ళందరూ, యాకోబు, వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు, మంచి ఆదాయం గల వాళ్ళే. వాళ్ళకు వలలు కూడా ఉన్నాయంట. వలలు ఉంటేనే అర్థం చేసుకోండి, వలలు ఉన్నాయంటేనే పెద్ద వ్యాపారస్తులు, చేపల వ్యాపారస్తులు వాళ్ళు. అలాంటి వ్యాపారస్తులైనటువంటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఆస్తులు విడిచిపెట్టేశారు, ప్రభువుని వెంబడించారు. నువ్వు నన్ను వెంబడించు అంటే ఆయన వెంబడించేశారు వెంటనే. కొందరు ఉద్యోగస్తులు, మత్తయ్య అనేటువంటి ఆయన ఉద్యోగస్తుడే, నువ్వు నన్ను వెంబడించు అనగానే ఉద్యోగం వదిలిపెట్టి వెంబడించాడు. అనేక మంది ఆస్తిపరులు, నీ ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే ఆస్తిని వదిలేసుకుని వెంబడించారు. కనుక మనం ఆస్తులు వెనకేసుకోవడం ప్రయాసపడుతున్నామా? లేకపోతే పూట కూటి కోసం ప్రయాసపడుతున్నామా? యేసుప్రభు చెప్పలా నీ అక్కర ఏంటో నాకు తెలుసు, నువ్వు నేను చెప్పింది చెయ్యి అనేది ఆయన ఉద్దేశం. నీ అక్కర ఆయన తీరుస్తాడు. ఆయన కొరకు ప్రయాసపడే వ్యక్తిగా మనం ఉండాలనేది ఆయన కోరిక. ఇది రెండవ అనుభవం, ప్రయాసపడటం. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులనై ఉండుడి అని వ్రాయబడిన ఈ మాట ప్రకారం రెండవదిగా మనం ప్రయాసపడేవారుగా మనం ఉండాలి. ఇది రెండవది. మూడవది చూడండి. మూడవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో లూకాసు వార్త 24వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మూడవ సంగతి, మీరు నాకు సాక్షులుగా ఉండండి. మీరు నాకు సాక్షులుగా ఉండండి. యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలంట మనం. సువార్త ప్రకటించడం వేరే, ప్రయాసపడడం వేరే, సాక్ష్యం ఇవ్వడం వేరే. మీరు నాకు సాక్షులుగా ఉండుడి అంటే మనకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం పోగొట్టుకోకూడదు. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అసలు సాక్ష్యం ఉండాలి ముందు. సాక్ష్యార్థమైన యేసు ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలి. కొంతమందిని చెప్పొచ్చు, ఆయన చూస్తే యేసు ప్రభువుని చూసినట్లే మన గురించి చెప్పబడుతుందా? ఆయన చూస్తే యేసు ప్రభువేనండి, యేసు ప్రభువుని చూసినట్లే, అంత సాక్ష్యం ఉంది ఆయనకి. ఒక మాట అనడు, ఎవరిని ఏమనడు, ఎవరికి ఏమి హాని తలపెట్టడు, ఎవరికి ఏమి కీడు చేయడు, ఎవరిని తిట్టడు, కొట్టడు. ఆయన మానాన ఆయన భక్తి చేసుకుంటూ పోతాడు. అదే యేసు ప్రభువుని చూపించడం అంటే. కనుక యేసు ప్రభువుని మనలో చూపించే సాక్షులమై ఉండాలి. మనం సాక్ష్యార్థమైన జీవితం ఉండాలి. మన జీవితంలో సాక్ష్యం అనేది పోగొట్టుకుంటే మనం ఎందుకు ఉపయోగపడనటువంటి వాళ్ళము అయిపోతాం. మన జీవితానికి సాక్ష్యం ఉండాలి. ఏం సాక్ష్యం?
ఒకప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం చెప్తూ ఇప్పుడు ప్రభువు నన్ను ఏం చేశాడు, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా చేశాడు. ఆయన కొరకు నన్ను నిలబెట్టుకున్నాడు, సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ప్రతి చోట ఆయన సాక్ష్యం ఇచ్చేదానికి నన్ను ఆయన వాడుకుంటున్నాడు. చెప్తున్నామా సాక్ష్యం? మన సాక్ష్యం ఏంటి చెప్పండి? ఏంటి మన సాక్ష్యం? ఒకప్పుడు నాకు సాక్ష్యం ఉండేది ఏంటంటే, వాడొత్త పనికిమాలినోడు, వాడొత్త పోగిరిగాడు. నా సాక్ష్యం ఒకప్పుడు వాడొత్త పనికిమాలినోడు, వాడొత్త పోగిరిగాడు, వాడు లాంటి వాడిని ఎక్కడ చూడలేదురా నాయన, వాడు ఊడరా బాబు అన్నారు. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళను మనం ఇంకా చూడలేము అన్నట్టు. నాతో అంటే నా గురించి చాలామంది చెప్పుకుంటుండగా విన్నవాళ్ళు నాకు చెప్పారు, నువ్వు చక్కగా భక్తిగా జీవిస్తావు అనేది నేను గురించి చాలామంది చెప్పుకుంటున్నారన్న. ఒకడు జోలికి పోడు, ఆయన ఏంటో ఆయన పని ఏంటో, ఆయన మందిరానికి పోతాడు, వస్తాడు, ఇంట్లో ఉంటాడు, బయటకు కూడా రాడు కనీసం అని. ఇట్లాంటి సాక్ష్యం కావాలి మనకు, సాక్ష్యార్థమైన జీవితం ఉండాలి. ఒకప్పుడు ఏమన్నారు, వాడొత్తా పనికి మాలినోడు అని. ఇప్పుడు ఆయన అంత భక్తిపరుడు, మనం ఆయన గురించి ఏ తప్పు పట్టడానికి లేదు. ఇలాంటి సాక్ష్యం ఉండాలంటే సాక్ష్యం కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని పొందాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనం ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. మనల్ని చూస్తే ఎవరైనా కూడా ఆయన భక్తిపరుడు అయితే ఆమె భక్తిపరురాలు, ఆమె విశ్వాసురాలు, ఆమె దేవుని మందిరం కొరకైన ఆశ ఆమెకు ఉండేది. దేవుని ఏర్పాటులో కొనసాగే బిడ్డ అని మన గురించి ఇతరులు చెప్పుకునేటువంటి సాక్షార్థమైన జీవితం ఉంటే ఆ సాక్ష్యం మనం లోకంలో ఇవ్వచ్చు కదా. మనమేమో పేరుకే మార్తమ్మ, ఏంటన్నా సువార్తమ్మ, మార్తమ్మ కాదు, పేరుకే సువార్తమ్మ, వచ్చేదన్నీ కూడా దుర్వార్తలే కదా. సాక్ష్యం ఉన్నట్ట పోయినట్ట, పేరుకే సువార్త, వచ్చేదన్నీ దుర్వార్తలే. ఒక ఆమె పేరు పరిశుద్ధమ్మ, మంచిదే, పరిశుద్ధంగా ఉండాలి. ఇట్లా అంటే నేనేమంటానంటే, మన పేరు సార్థకమైపోవాలంటే సువార్తం అంటే ఇక సువార్తే ఉండాలి. అక్కడ దుర్వార్తలు ఏమి వినబడకూడదు కదా, దుర్వార్తలు రాకూడదు. పంపుల దగ్గర ఆ గలాటాలో నేను చాలాసార్లు విన్నా, ఈ పేర్లే ఎత్తి తిట్టుకుంటూ ఉంటారు, వచ్చి సువార్తమ్మా అని అని ఇక బండబూతులు తిడుతూ ఉంటారు. ఆమె ఏమో తక్కువదా, ఆమె ఇంకొక ఆమె తిడుతూ ఉంటుంది. ఇలాంటి సాక్ష్యం మనకు పనికిరాదు. మనకేం సాక్ష్యం ఉండాలా? ఆమె లాంటి వ్యక్తి, ఆయన లాంటి వ్యక్తి, ఆ భక్తిపరులుగా జీవిస్తున్న విధానం, వాళ్ళు దేవునికి తగినట్టు జీవిస్తారు, వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు ఎవరిని ఏమనరు, జగడమాడరు, దూషించరు, కలహపడరు, కంఠస్వరం వినబడనీయరు. యేసుప్రభుని గురించి రాయబడింది, ఆయన కంఠస్వరం వీధులలో వినబడనీయడంట. ఆయన యేసుప్రభు వీధుల్లో వినపడనీయడంట. ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, సాక్ష్యం పోయిద్ది. ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ సాక్ష్యం పోగొట్టుకున్నట్టే. కనుక సాక్ష్యము పొందాలి, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి, సాక్ష్యాన్ని చెప్పాలి. యేసు ప్రభువుకి సాక్షులుగా మనం ఉండటం ఆయన కోరుతున్నాడు. యేసుప్రభు చెప్పాడు, నా మాట కాదు, 48 Luka 24:48 యేసుప్రభు అన్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉండండి. ఆయన సాక్షులుగా మనం ఉండాలి అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మూడవది. 4వది చూడండి, దేవుని వాక్యంలో 4వ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇక్కడ 4వది, అనేక మందిని యేసు ప్రభుకి శిష్యులుగా మనం చేయాలి. అనేక మందిని యేసు ప్రభు శిష్యులుగా మనం చేయాలి. సందేహపడొద్దు, మనం ఆయన శిష్యులం. సందేహపడుతున్నావా? మనం ఆయన బిడ్డలం. సందేహపడుతున్నామా? మనం ఆయన రక్షించుకున్న ప్రజలం. సందేహపడుతున్నామా? మనము సందేహపడితే మనం శిష్యులమనే సంగతిని మర్చిపోతే ఇతరులను శిష్యులుగా ఎలా చేయగలుగుతాం చెప్పండి? మనం యేసుప్రభు శిష్యులుగా ఉండాలి. యేసుప్రభు శిష్యుల్లో పురుషులే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. బ్రదర్సే కాదు, సిస్టర్స్ కూడా ఉన్నారు. మగ్దలేన మరియా అనేటువంటి ఆమె
ఆమె జీవితాన్ని దేవుడు భయంకరమైనటువంటి జీవితం నుంచి విడిపించాడు. 7 దయ్యములు పట్టినాయంట ఆమెకి. ఎవరికి? మగ్దలేని మరికి 7 దయ్యాలు పట్టినాయంట. 7 దయ్యాలు పడితే ఆ దయ్యాల బారి నుండి ఆమెను విడిపిస్తే ఇప్పుడు ఆమె యేసు ప్రభువుకు పెద్ద శిష్యురాలు అయిపోయింది. ఎవరు? మగ్దలేని మరియ యేసు ప్రభువుకు పెద్ద శిష్యురాలు అయిపోయింది. తర్వాత మిక్కిలి ఆస్తిపరుడైన జక్కయ్య యేసు ప్రభువుకి చాలా గొప్ప శిష్యుడైపోయినాడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మంది శిష్యులు ఉన్నారు. రహస్యంగా ఉన్నాడు శిష్యుడు. ఎవరైనా? సీమోను. ఏం చేస్తాడు ఆయన? యేసు ప్రభు దేహాన్ని సిలువ నుంచి దింపి తీసుకెళ్ళి సమాధి చేసింది ఆయనే. రహస్యమైన శిష్యుడు ఆయన. బయటకు రాడు, రహస్యంగా శిష్యరికం చేస్తాడు. నికోదేము, ఈయన కూడా రహస్య శిష్యుడే. రాత్రిపూట యేసు ప్రభువుని కలుతాడు, పగల కలవడు, ఎవరైనా చూస్తారేమోనని. అనేక మంది శిష్యులకు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరేం చేయాలా? నా కొరకు అనేకులను శిష్యులుగా చెయ్యాలి. ఆ శిష్యరికం మనం కూడా పొందున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? అనేకులను ఆయనకు శిష్యులుగా చేయాలి. శిష్యుడు అంటే ఏంటి? శిష్యుడు అంటే గురువు గారి దగ్గర ఉండేవాడే కదా. గురువు గారు చెప్పిన పనులు చేసేవాడే కదా. యేసు ప్రభు మనకెవరు? గురువా కాదా? ఉందా లేదా బైబిల్లో? ఎక్కడుంది చెప్పండి మరి. యేసు ప్రభు మన గురువు అని ఎక్కడుంది బైబిల్లో? ఉందా లేదా? ఎక్కడుంది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. 10వ వచనం. మరియు మీరు గురువులను పిలవడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. యేసు ప్రభు మన గురువు. యేసు ప్రభు మన గురువు అంటే ఆయన శిష్యులమే కాదు. ఇప్పుడు మనం ఆయన శిష్యులమైతే మనం ఏం చేయాలి? అనేక మందిని శిష్యులుగా చేయాలి. గురువు గారి దగ్గర అనేకులను తీసుకురావాలి. నేను ఒక ఆయన అంటూ ఉంటాను, ఒక ఆయన మా గురువు గారు అంటే, అరే గురువు అని మనం అనకూడదయ్యా, గురువు అని మనం అనకూడదన్నా. మన గురువు ప్రభువే కనుక మనమందరము ఆయన శిష్యులం. కనుక మన గురువు ఎవరంటే యేసు ప్రభు. ఆయన శిష్యులం మనం. కాబట్టి మనం ఎలాగ ఆయన శిష్యులుగా చేయబడుతూ ఆయన గురువుగా మనం చూస్తున్నామో అట్లాగే అనేక మందిని ఆయన శిష్యులుగా చేయాలని ఆయన చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అనేక మంది నా శిష్యులుగా చేయాలంటే మనం ఏం చేయాలా? ముందు నువ్వు శిష్యరికం చేయాలి ఫస్ట్. తర్వాత అనేక ఇతరులను శిష్యులుగా మార్చాలి. ముందు నువ్వు శిష్యరికం చేయాలంటే ఆ శిష్యుడిగా ఉండాల్సిన లక్షణాలు మొదట నీకు ఉండాలి. వినే లక్షణం ఉండాలి, చెప్పిన మాట చేసే లక్షణం ఉండాలి. కనుక శిష్యుడిగా నువ్వు ఏం చెప్తావో అట్లా చేసినప్పుడే కదా ఆయన గురువు. కాబట్టి అట్లా శిష్యరికం చేసేటువంటి వాళ్ళు ఆయన చెప్పింది అదే, మీరు సర్వలోకానికి వెళ్ళి అనేకులకు సువార్త చెప్పండి, అనేకులను నాకు శిష్యులుగా చేయండి అని యేసుప్రభు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అనేకులకు మనం యేసుప్రభుని గురించి చెప్పి, అయ్యా మనము యేసుప్రభుని నమ్ముకుంటే మనకు రక్షణ, యేసుప్రభుని నమ్ముకుంటే మనకు మోక్షం, యేసుప్రభుని నమ్మితే ఆయన వెంబడిస్తే ఆయనను అనుసరిస్తే మనకెంతో గొప్ప భాగ్యం ఉంది అని చెప్పి అనేకులను శిష్యులుగా చేయాలి. శిష్యరికం చేయడము మనం నేర్చుకుని ఇతరులను శిష్యులుగా చేసేది యేసుప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నాడు, శిష్యులుగా అనేకులను చేయుడని. ఇతరులను దేవుని మందిరానికి నడిపించడమే శిష్యులుగా చేయటం. ఇతరులను యేసుప్రభువుని వెంబడించే వారుగా చేయడమే శిష్యులుగా చేయటం. అలాంటి అనుభవంలో మనం ఉండాలని యేసుప్రభు మనకు ఆజ్ఞాపించాడు. అలాగే ఇతరులను శిష్యులుగా చేయటం అనేది కూడా మన పైన ఉంచబడిన బాధ్యత. యేసుప్రభు మనకు అంటే చెప్పిన బాధ్యతల్లో ఇది 4వది. మొదటిది ఏంటి? సర్వసృష్టికి సువార్త ప్రకటించే బాధ్యత, సువార్త ప్రకటించుట అనే బాధ్యత. రెండోది ఏంటి? ఏం లేదా? రెండోది ఏంటి? ఇంటలేదా? నేను 4వది చెప్పి ఇంక 5వది చెప్పాల. 4 విషయాలు చెప్పా. 4వది మనం చెప్పాం, శిష్యులుగా చేయాలి. 3వది ఏంటి చెప్పండి? 3వది
మూడోది ఆయనకు సాక్షులుగా ఉండాలి. రెండోది ప్రభు కొరకు ప్రయాసపడేవారికి ఉండాలి. మొదటిది ఆయన సువార్తను ప్రకటించేవారికి ఉండాలి. ఇవన్నీ ఆయన ఆజ్ఞాపించాడు మనకు. ఆయన సువార్త ప్రకటించే వారంగా ఉండాలి, ఆయన కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి, ఆయనకు సాక్షులుగా ఉండాలి, ఆయనకు శిష్యులుగా ఉండాలి. అనేక మందిని శిష్యులుగా ఆయనకు తీసుకురావాలి, ఆయన దగ్గర తీసుకురావాలి. కనుక అనేక మందిని నాకు శిష్యులుగా చేయుడి అని చెప్తున్న ఈ మాట మన జీవితంలో పాటించే అనుభవమే మనం ఆయన ఆజ్ఞ నెరవేరుస్తుండడానికి గుర్తు. కనుక అనేకులను శిష్యులుగా చేయాలి. శిష్యరేగం నువ్వు చేస్తే సరిపోదు, నువ్వు నేర్చుకుంటే సరిపోదు, ఇతరులు కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నీ అన్నో, అక్కో, చెల్లో, తమ్ముడో, మీ బాబాయో, మీ పిన్నో, మీ పెదనాన్నో, మీ పెద్దమ్మ ఉంటే వాళ్ళు అక్కర్లేదా? వాళ్ళకి యేసుప్రభు రక్షణ అక్కర్లేదా? యేసుప్రభు ఇచ్చే నిత్య జీవం అక్కర్లేదా? యేసుప్రభు జీవ జలం అక్కర్లేదా? యేసుప్రభు ఇచ్చే జీవాహారం అక్కర్లేదా? యేసుప్రభు యొక్క సౌకర్యాలు, యేసుప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అక్కర్లేదా? అవసరమే. అందుకని వాళ్ళు కూడా యేసుప్రభు శిష్యులుగా చేయబడినట్లుగా మనం ఉండాలనేది యేసుప్రభు కోరుతున్న 4వ విషయం. 5వ చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని మనము ముగించుకుంటాం. 1 తిమోతి 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 తిమోతి 6:20. ఏం రాయబడింది? ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయిరి. కృప మీకు తోడేయుడును గాక. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవుగా. అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదండి. బూతులే కాదు, మాయ మాటలే కాదు, అబద్ధాలే కాదు, అపవిత్రమైన మాటలు కొన్ని ఉంటాయి, డబుల్ మీనింగ్ కదా. సెటైర్లు వేయొచ్చా? మనం సెటైర్లు వేయొచ్చా? సెటైర్ అంటే ఏంటి? వ్యంగ్యాస్త్రం, వ్యంగ్యంగా మాట్లాడటం. పోకిరీ మాటలు కాదా? వ్యంగ్యంగా మాట్లాడతామంటే పోకిరీ మాటలే కదా. పోకిరీ మాటలు మనం మాట్లాడవచ్చా? మన భాష ఎప్పుడు కూడా సారవంతంగా ఉండాలి, దేవుని యొక్క వాక్య సంబంధమైన భాషగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మనం మాట్లాడాలి, కానీ పోకిరీ మాటలు, సరస్వక్తులు మాట్లాడకూడదంట. వాక్యంలో ఉంది, సరస్వక్తులు మాట్లాడకూడదు, పోకిరీ మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, మోసపు మాటలు మాట్లాడకూడదు, కాని మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండాలా. కాబట్టి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? అపవిత్రమైన దానికి, అపవిత్రమైన మాటలకు, వాదాలకు దూరంగా ఉండు. తర్వాత ఇంకేమన్నాడు అక్కడ? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా నుండుము. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన మాటలు, దూరంగా ఉండాల్సిన విషయాలు. ఏం జ్ఞానం అవసరం అండి మనకు? దేవుని జ్ఞానం అవసరం. దేవుని జ్ఞానము మనకు సత్యం నేర్పిస్తుంది, అసత్యం నేర్పించదు. దేవుని జ్ఞానం మనకు నీతి నేర్పుతుంది, దుర్నీతి నేర్పించదు. దేవుని జ్ఞానం మనకు మంచి నేర్పిస్తుంది, చెడు నేర్పించదు. కనుక దేవుని జ్ఞానంతో నింపబడాలి. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. తర్వాత ఇంకేమన్నాడు? ఆ విషయములలో ప్రవీణులు అనుకొని కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయారు. ఏ విషయంలో? లోకపరమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా బాబు, మనం విశ్వాసులము, భక్తులము, అట్లా ఉండకూడదంటే నాకు ఎట్లా వెళ్ళాలో తెలుసు, ఎట్లా రావాలో తెలుసు అంటారు కొందరు. దాంట్లోకి ఎట్లా వెళ్ళాలో తెలుసు, ఎట్లా రావాలని అంటే వాళ్ళు టాలెంట్ ఉందనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంట, నాకు టాలెంట్ ఉంది, ఎలాగైనా నేను డీల్ చేయగలను, మాట్లాడగలను అని విపరీతమైనటువంటి వాదనలోకి వెళ్ళి ఏం చేస్తారు? ప్రవీణులు అనుకుని వెళ్తారు, విశ్వాస విషయంలో తప్పిపోతారు. అవిశ్వాసమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా,
నీకు అప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా కాపాడు. ఏం అప్పగించాడు ప్రభు మనకు? పని అప్పగించాడు, పరిచర్య అప్పగించాడు, సువార్త అప్పగించాడు, ఆయన గురించిన సాక్ష్యం ఇవ్వడం అప్పగించాడు, అనేకులను ఆయన శిష్యులకు చేయడం అప్పగించాడు, ఆయన గురించి మనం ప్రయాసపడడం అప్పగించాడు. అది మానేసి ఏదేదో చేస్తే ఎంత టాలెంట్ ఉన్నని అక్కడ ఏమైపోతామంటే మనము విశ్వాసంలో నష్టపోయేవాళ్ళుగా అయిపోతాం, భక్తిలో నష్టపోయేవాళ్ళుగా అయిపోతాం. మనకు ఫలితం ఏంటంటే దేవుని ఏర్పాటుకు దూరం అయిపోయేవాళ్ళకు ఉంటాం. దేవుడు మనకు అప్పగించిన దాన్ని కాపాడకపోతే జాగ్రత్తగా కాపాడాలంట, జాగ్రత్తగా కాపాడాలి. జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటయ్యి? ఆయన మనకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడాలా, ఆయన మనకి ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడాలా, ఆయన మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలా, ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను కాపాడుకోవాలి. కొంతమంది ఆశీర్వదించబడతాం, ముందు ఆశీర్వదించబడతారు, తర్వాత ఏమైంది? ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. ముందు ఆశీర్వదించబడిన వాళ్ళే తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతారు? ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్ట లేనట్ట? ఆశీర్వాదం పోగొట్టుకున్న వాడు జాగ్రత్తగా ఉన్నట్ట లేనట్ట? జాగ్రత్త లేనట్టే, తప్పిపోయారు. అప్పగించబడిన దాన్ని భద్రంగా కాపాడలేకపోయారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారంటే భద్రం చేసుకోలేకపోయారు. దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకున్నారంటే భద్రం చేసుకోలేకపోయారు. ఇలాంటి వాటికి నువ్వేం చేయాలా? జాగ్రత్త. నీకు అప్పగించబడినవన్నీ జాగ్రత్తగా కాపాడుకో. సువార్తను కాపాడాలా, పరిచర్య కాపాడాలా, ప్రయాస కాపాడాలా, సాక్ష్యం కాపాడాలా, అనేకులను దేవుని ఏర్పాట్లో తీసుకొచ్చే విషయం కూడా మనం లక్ష్య పెట్టాలా. మనకు అప్పగించిన పరిచర్య చక్కగా చేయాలి. ఏం పరిచర్య ఉంది మనకు దేవుని మందిరంలో? ఏం పరిచర్య ఉంది దేవుని మందిరంలో? మన పరిచర్య జరిగించి చూడండి. ఏం అంటే వెంటనే ఏదో అయిపోద్దని నేను చెప్పను. వెంటనే అకస్మాత్తుగా ఏదో మీకు ఊడిపోయి బంగారం వజ్రాలు మీ ఒళ్ళు పడితే నేను చెప్పట్లా. దేవుని మందిరంలో పని చేసి చూడు, నీ జీవితం ఎలా మారిపోద్దో కొన్నాళ్ళకు నువ్వే చూస్తావు. నీ జీవితం ఎదురే లేకుండా అయిపోతుంది. నీ జీవితంలో ఆశీర్వదించబడిన వ్యక్తి అయిపోతావు. కనుక ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలి, ఇస్తాడంటే దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి యేసుప్రభు ఏం చెప్పాడు? పరలోకానికి ఆరోహణమై వెళుతూ కొన్ని విషయాలు ఆజ్ఞాపించాడు. మొదటిది ఏంటి? సువార్తను, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినోడు నమ్ముతాడు, పోయేవాడు పోతాడు. ఆయనే అన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వాడికి శిక్ష, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. నువ్వు సువార్త చేయి అంటే వాళ్ళు రారండి, మనం చెప్పినా రారండి, మనం పత్రిక ఇచ్చినా తీసుకోరండి, లేకపోతే మనం మాట్లాడినా వినరండి, యేసుప్రభుని చూసినా చెప్పినా నమ్మరండి. నీకెందుకండి? ఆయన చూసుకుంటాడు. ఆ విత్తనం అక్కడ వేయండి. మీరు ఆ విత్తనం వాళ్ళల్లో వేయండి, నాటండి. ఎక్కడోసారి గుచ్చుకుంటుంది పోయేది, ఎక్కడోసారి మొలకెత్తుద్ది. అదే విశ్వాసుగా అతన్ని మారుతుంది. వాళ్ళు రారని మనం ముందే అయిపోతే మన ఫెయిల్యూరే, అది వాళ్ళది కాదు, మన ఫెయిల్యూరు. లెక్క అడుగుతాడు రేపు పొద్దున దేవుడు. అందువల్ల సువార్త ప్రకటించాలా. రెండవది, దేవుని కొరకు ప్రయాసపడేవారికి ఉండాలా. మూడవది, దేవుని సాక్షులకు ఉండాలి. నాలుగవది, దేవుని కొరకు అనేకులను శిష్యులుగా చేయాలని. ఐదవది, మనకు అప్పగించబడిన పరిచర్యను కాపాడాలి. అది ఈ 5 అనుభవాలు మనం కలిగిన వారంగా, బలలో పాలు పొందాల్సిన వారంగా మనం ఉంటున్నాం. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఉంటే మంచిదే, ఉండకపోతే ఏం చేయాలి? ఇక నుండైనా ఆ లక్షణాలు మనము కలిగి జీవించే వారంగా మనం తీర్మానం చేసుకోవాలి. ఒక తీర్మానానికి రావాలండి. తీర్మానం లేకపోతే ఏ మార్పు రాదు. తీర్మానం అంటే ఏంటి? ఇక దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు, నేను ఖచ్చితంగా అవి చెయ్యాలి అనేది, అదే తీర్మానం, ఇంకేం లేదు. తీర్మానం అంటే దేవుడు నాకు చెప్పాడో చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను, అదే తీర్మానం. ఆ తీర్మానం మన హృదయంలో రావాలి. అలాంటి అనుభవంలోనే మనం బలలో పాల్పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. ప్రియులారా, అనాలోచనగా ఉండొద్దు, అయోగ్యంగా ఉండొద్దు, అపవిత్రంగా ఉండొద్దు. ప్రభువు నీకు ఇచ్చిన దాన్ని వ్యర్థపరుచుకోవద్దు. ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామా? ప్రభువు నీకు హెచ్చరించిన విషయాల్లో ఆలస్యంగా ఉంటున్నామా? ఆలోచిస్తాం. మౌనంగా ప్రార్థించండి. ప్రభువుకు అప్పగించుకొని బలలో మనం చేయి వేయాలి. అప్పగించుకోకుండా చేయి వేయలేమండి. ఆయనకు లోబడకుండా మనం బలలో పాలు పొందలేం. ఒకవేళ పాలు పొందితే అయోగ్యులమైపోతాం. పాలు పొందితే దేవునికి విరోధమైపోతాం. దేవునికి దుఃఖం కలిగించిన వాళ్ళం అవుతాం.
అందువల్ల ప్రభువుకు అప్పగించుకుందాం. యోగ్యముగా ప్రభు వల్ల మనం చేయవచ్చేటట్లు. ఆయన ఎంతోమందిని తన శిష్యులుగా స్వీకరించినప్పుడు వాళ్ళ తప్పులన్నీ సరిచేసి వాళ్ళ శిష్యులుగా చేసుకున్న యేసు ప్రభు ఈరోజు మన తప్పులు కూడా ఆయన సరిచేసి మనల్ని ఆయన శిష్యులుగా చేసుకోవాలని చూస్తున్నాడు. ఆయన ఇచ్చిన పరిచర్యను మనం చేసేవారుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయోగ్యంగా ఉంటే అవన్నీ పోగొట్టుకుంటాం, నష్టపోతామండి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞ మీరవద్దు, ఆయన మాట తృణీకరించవద్దు. ఆయన దుఃఖపడతాడేమో దుఃఖపెట్టవద్దు. మౌనంగా ప్రార్థించండి.